జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన. మరో 2-3 వారాల్లో సైనిక కార్యకలాపాలను ముగిస్తామని స్పష్టీకరణ. కాంగ్రెస్ వాళ్లు రాజకీయ రాబందులు. హస్తం పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ. అల్లర్లకు మెజారిటీ ప్రజలను బాధ్యులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ప్రధాని మోదీ. వారివి బుజ్జిగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలు అని విమర్శ. ఎఫ్సీఆర్ఏ బిల్లు అంశంపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేరళం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. లోక్సభలో ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరఫున సాయం అందించిన రేవంత్ రెడ్డి, అతని కుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డ్ ఉద్యోగ నియామక పత్రం అందజేసిన సీఎం. అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకు చెబుతా ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి. రెండేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేంటి నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినందుకు నన్ను టార్గెట్ చేశారు. అసెంబ్లీ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజ. పసిడి పరుగు 1,50,000 దాటిన ధర. పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు, నేడు లాభాల పంట. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో కీలక ప్రకటన చేశారు. మరో 2-3 వారాల్లో ఇరాన్లోని అమెరికా సైనిక కార్యకలాపాలను ముగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగిస్తూనే వైమానిక దాడులను కొనసాగిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వైట్ హౌస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెరిగిన ఇంధన ధరల ప్రభావం గురించి విలేకరులు ప్రశ్నించగా, మేం ఇరాన్ను వీడితే చాలు, ధరలు అవే పడిపోతాయి. ఆ పని మేం త్వరలోనే చేయబోతున్నాం. మరో 2 వారాల్లో లేదా కొన్ని రోజులు అటు ఇటుగా ఈ పని పూర్తవుతుందని భావిస్తున్నా అని ఆయన బదులిచ్చారు. I would say that within 2 weeks, maybe 3, we're hitting them very hard. Last night we knocked out tremendous amounts of missile-making facilities. As you probably read or wrote, we knocked out. Excuse me. Pardon me for interrupting. The U.S. will be gone or done with the war in 2 or 3 weeks? I think with 2 or 3 weeks. Not 3 weeks. If it is we'll 3 leave weeks, because there's no reason for us to do this. Look, problem with the Strait, a guy can take a mine, drop it in the water, and say, "Oh, it's unsafe." It's not like you're taking out an army or you're taking out a country or they can drop it. Or you can take a machine gun from the shore and shoot few bullets at a ship, or maybe an over-the-shoulder
missiles, small missiles. That's not for us. That'll be for France. That'll be for whoever's using the strait. But I think when we leave, probably that's all cleared up. Today I heard tremendous numbers of ships were sailing through. We're negotiating with them right now. They've been, again, we have had regime change. Now, regime change was not one of the things I had as a goal. I had one goal. They will have no nuclear weapon. And that goal has been attained. They will not have nuclear weapons. But we're finishing the job. And I think within maybe 2 weeks, maybe a couple of days longer to do the job. But we want to knock out every single thing they have. Now, it's possible that we'll make a deal before that, because we'll hit bridges, and we've hit some. We'll hit some bridges. We've got a couple of nice bridges in mind. But if they come to the table, that'll be good. But it doesn't matter whether they come or not. We've set them back. It'll take 15 to 20 years for them to rebuild what we've done to them. They have no Navy. They have no military. They have no Air Force. They have no telecommunications. They have no anti-aircraft systems. They have no leaders. You know, their leaders are all gone. That's why we have regime change. We have nice new leaders. దేశంపై పడకుండా సమర్థంగా ఎదుర్కొంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. యుద్ధం కారణంగా ఇంధనం ధరలు పెరగకుండా నియంత్రిస్తున్నామని చెప్పారు. మంగళవారం గుజరాత్లోని వావధరాజ్ జిల్లా నాని గ్రామంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. యుద్ధం కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఇంధనం ధరలు పెరగడంతో పాటు ఇతర సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. దేశంలో మాత్రం పెరిగిన ధరల భారాన్ని కేంద్రమే భరిస్తోందని తెలిపారు. గ్యాస్, చమురుకు కొరత రాకుండా చూస్తోందని పేర్కొన్నారు. అయితే గ్యాస్ కు, ఆయిల్ కు కొరత ఉందని తప్పుడు ప్రచారం చేసి పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలు కట్టేలా కాంగ్రెస్ రెచ్చగొడుతోందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ ను రాజకీయ రాబందులో ఉన్న పార్టీ అని విమర్శించారు. वैश्विक संकट के दौर में भी राजनीतिक रोटियां सेकने के बाद नहीं आ रहे। इसी सियासी षड्यंत्र में सबसे आगे कोई है तो कांग्रेस पार्टी है। आज जब देश को एकता और एकजुटता की जरूरत है, कांग्रेस के नेता देश को बांटने में लगे हैं। आज जब देश को भरोसे की जरूरत है, कांग्रेस भय और अफवाह फैलाने में लगी है। आज जब देश को संयम की जरूरत है, कांग्रेस लोगों को उकसाने में जुटी है। राजनीतिक गिद्धों की तरह कांग्रेस इंतजार में है कि कब देश परेशानी बढ़े और उसके बहाने उनको सियासी फायदा मिले। भाइयों बहनों, आज दुनिया के छोटे से लेकर बड़े सुपर पावर देशों तक में डीजल पेट्रोल के दाम कहीं 10%, कहीं 20%, कहीं 25% प्रतिशत बढ़े हैं। लेकिन भारत इसका असर देश की जनता पर नहीं पड़ने दे रहा है। कांग्रेस को सहन नहीं हो रहा, इसलिए वो लगातार अफवाहें फैला रही है ताकि देश पे डर का माहौल बने और लोग पेट्रोल पंपों और गैस एजेंसियों पर लाइन लगाकर खड़े हो, अव्यवस्था फैल जाए। उसे लेकर ये लोग दुष्प्रचार करें, ये इनकी मंशा है। साथियों, सत्ता से दूरी कांग्रेस पार्टी को बौखला कर देती है। अभी दिल्ली में हुई ग्लोबल एआई समिट में भी आपने देखा है, दुनिया भर के मेहमान यहां थे। दिल्ली की एआई समिट की पूरे विश्व में प्रशंसा हो रही थी, लेकिन कैसे विरोध के लिए कांग्रेस के लोगों ने अपने कपड़े तक फाड़ दिए। ఒక కొత్త ప్రమాదకరమైన చట్టాన్ని తీసుకురావడం గురించి అస్సాం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలోని గోగాముఖ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ మతహింస నిరోధక బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించిందని ప్రధాని చెప్పుకొచ్చారు. దాని లక్ష్యం బుజ్జగింపు ఓటు బ్యాంక్ రాజకీయాలను విమర్శించారు. అల్లర్లకు మెజార్టీ ప్రజలను బాధ్యులను చేయడమే దాని ఉద్దేశమన్నారు. అది ఒక మత ప్రేరేపిత బిల్లు, అందుకే బీజేపీ ఎన్డీఏ ఆ బిల్లును ఆమోదించనివ్వలేదని మోదీ స్పష్టం చేశారు. साथियों, आपने कांग्रेस के कुशासन से असम को मुक्त किया है, लेकिन आपको बहुत सतर्क रहना है। कांग्रेस अब एक अलग ही खेल खेलने में जुटी है। असम कांग्रेस के नेता एक खतरनाक कानून बनाने की बात कर रहे हैं। आखिर ये खतरनाक कानून क्या है? आज असम की जनता के सामने
कांग्रेस की इस चाल का पर्दाफाश करना चाहता हूं। साथियों, 2014 के चुनाव से पहले कांग्रेस की केंद्र सरकार ने एक कम्युनल वायलेंस कानून बनाने का प्रयास किया था। इसका मकसद था अपने पक्के वोट बैंक का तुष्टीकरण। इस बिल में बहुसंख्यकों को दंगे के लिए जिम्मेदार माना गया था। बहुसंख्यक लोग गुनहगार माने गए थे और धार्मिक अल्पसंख्यकों को हमेशा के लिए पीड़ित माना गया था। ये बिल अपने आप में सांप्रदायिक था, इसलिए बीजेपी एनडीए ने संसद में ये कानून नहीं बनने दिया। जी भर के हम लड़ाई लड़े। ये कानून अगर बन जाता और कांग्रेस की सरकार अगर बनी रहती तो देश के बहुसंख्यक समाज का कितना शोषण होता, इसकी आप कल्पना कर सकते हैं। बाबा साहब आंबेडकर ने जो संविधान बनाया, उस संविधान के पीठ में छुरा भोंकने का एक खेल चल रहा था। లోక్సభలో ఎఫ్సీఆర్ఏ బిల్లు అంశంపై కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీలు కేరళ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. వారికి ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలు ముఖ్యమని విమర్శించారు. ये एफसीआरए अमेंडमेंट बिल पहले इंट्रोड्यूस हुआ था, इसीलिए आज सूची में आया है। मैंने कांग्रेस के वरिष्ठ नेताओं को कल भी बताया, आज भी बताया कि आज एफसीआरए बिल जो लिस्टेड है वो कंसिडरेशन के लिए टेकअप नहीं किया जा रहा है। और दूसरी बात, एफसीआरए को लेकर के गलत फहमी जो फैलाया गया है केरल में, ये ठीक बात नहीं है। एफसीआरए का जो ओरिजिनल बड़ा अमेंडमेंट 2010 में कांग्रेस ने जो लाया था, उसके बाद कई अमेंडमेंट आए हैं। इस बार जो अमेंडमेंट है ये फॉरेन से कंट्रीब्यूशन आता है उसके रेगुलेशन के लिए और सही इस्तेमाल के लिए, नेशनल सिक्योरिटी, नेशनल इंटरेस्ट, इसका ध्यान में रखते हुए पैसा का गलत इस्तेमाल ना हो, इसका निगरानी के लिए एक अच्छा कदम रहा है। और यही सरकार कर रहे हैं। किसी धर्म के खिलाफ नहीं है, किसी संगठन को टारगेट नहीं किया जा रहा है। ये केरल में चुनाव को देखते हुए कांग्रेस और कम्युनिस्ट वालों ने गलत बात को फैलाया गया है। The Congress and Communist Party are misleading the people of Kerala about the FCRA. ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు. శివ కుటుంబానికి 5 లక్షల రూపాయలతో పాటు అతడి కుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డ్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. ట్యాంక్ బండ్పై నుంచి ప్రమాదవశాత్తు పడిన ఆత్మహత్య చేసుకోవాలని దూకిన ఎంతో మందిని శివ కాపాడారు. ప్రస్తుతం ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై శివ కుటుంబం ఇబ్బందులు పడుతూ ఉండగా ఆ విషయం సీఎం దృష్టికి వచ్చింది. ప్రభుత్వం తరఫున సాయం అందించాలని అప్పట్లో అధికారులను సీఎం ఆదేశించారు. తాజాగా శివకు ఆర్థిక సాయంతో పాటు అతడి కుమారుడికి హోంగార్డ్ ఉద్యోగ నియామక పత్రాన్ని సీఎం అందజేశారు. ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో తనకు ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని శివ కోరగా చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇంటిని సైతం మంజూరు చేయాలని సూచించారు. పరిపాలనలో ఎలాంటి లోపాలు, అధికారుల పనితీరులో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇకపై ఉన్నత స్థాయి ఉద్యోగులు మొదలుకొని క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులందరి పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తామని చెప్పారు. పనితీరు బాగున్న అధికారులను మరింత ప్రోత్సహిస్తామని, పనితీరు సరిగా లేని వారిని గాడిలో పెడతామని, అప్పటికీ మారకుంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. ఇకపై జిల్లాల పర్యటనకు వెళ్లే సందర్భంలో వివిధ శాఖల పనితీరును నేరుగా పరిశీలిస్తానని వెల్లడించారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం చాలా మంచి కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. వీటిని సమర్థవంతంగా అమలు చేయడాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటూనే వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కూడా అంతే ప్రాధాన్యతగా తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమలు ఆదేశించారు. ప్రజాభవన్ నుంచి ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహాలో గ్రామ సభలు నిర్వహించాలన్నారు. తొలుత సీఎం సందేశం, అటుపై రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను వినిపించాలని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు జూన్ 2 నుంచి అమలు కానున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని వివరించాలని, ఇందుకోసం పౌర సంబంధాలు, సాంస్కృతిక శాఖల సహకారం తీసుకోవాలని మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సిఎస్కే రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామ సభల్లో ప్రజల ఫీడ్బ్యాక్ ను సేకరించాలని కలెక్టర్లకు సూచించారు. అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా అని ప్రశ్నించారు. 7 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేంటి? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా అని వైఎస్ జగన్ అడిగారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా, రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టం అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్ చర్చ లేదు. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి, సవరణలు చేయగలుగుతాయి అంటూ వ్యాఖ్యానించారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి వంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఎందుకంటే ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు, ఈ మనిషికి నిజాయితీ అంతకన్నా లేదు. పరిపాలన అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో అది కేవలం దోపిడీ చేయడానికి, అవినీతిని చేయడానికి మాత్రమే తన దృష్టిలో పరిపాలన అంటే. రకరకాలుగా ఈ పద్ధతుల్లో దోపిడీ చేసే కార్యక్రమంలో భాగంగా దానికి రకరకాలుగా పేర్లు పెడతాడు, రకరకాలుగా దాని చుట్టూ డ్రామాలు అల్లుతాడు. విజన్ అంటాడు, సంపద సృష్టి అంటాడు. ఇలా రకరకాలుగా కొత్త కొత్త పేర్లు పెడతాడు. పేర్లు పెట్టి టాపిక్లు డైవర్ట్ చేస్తూ, స్కాములు చేస్తూ దోచేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అమరావతిలో గత వారం జరిగిన తీర్మానంలో కూడా, శాసనసభలో తీర్మానంలో కూడా, ఆ డ్రామాలో కూడా ఇవే మనకు కనిపిస్తాయి. ప్రజలను పక్కదోవ పట్టించడం, ఆ పక్కదోవ పట్టించే కార్యక్రమంలో తన దోపిడీకి స్టాంప్ వేసుకోవడం, తన దోపిడీ నుంచి డ్రామాను డైవర్ట్ చేస్తూ ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమం. నిజంగా రాజధాని మీద అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదు అని రాష్ట్రంలో జరిగే మైనింగ్ స్కామ్ ను హరీష్ రావు అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మైనింగ్ స్కామ్ మీద హౌస్ కమిటీ వేయాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. హౌస్ కమిటీ వేయడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం సమస్య అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీనిపై సిఐడి ఎంక్వైరీ వేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మంత్రి మీద సిఐడి ఎంక్వైరీ వేస్తే న్యాయం ఎలా జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. మంత్రిని సిఐడి అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంటుందని పాడి కౌశిక్ రెడ్డి అడిగారు. అందుకే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశామని తెలిపారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరితో ముఖ్యమంత్రి మాట్లాడించారని చెప్పారు. దానం నాగేందర్ నోటికొచ్చినట్లు మాట్లాడి బెదిరించారని తెలిపారు. ఇలా హుజురాబాద్లో పట్టణంలో డంపింగ్ యార్డ్ పెడతా ఉన్నారు. ఎట్టు పరిస్థితిలో ఆ డంపింగ్ యార్డు హుజురాబాద్లో పెట్టడానికి వీల్లేదు అని నేను డిమాండ్ చేస్తున్నాను కదా. అసెంబ్లీ సాక్షిగా నేను డిమాండ్ చేసిన. ఏప్రిల్ 4th నాడు నేను ఈ డంపింగ్ యార్డ్ మీద హుజురాబాద్లో పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకుందామని నేను ప్లాన్ చేసుకుంటే నాకు సిఐడి నోటీసులు పంపిస్తారు. 4th రోజు
నువ్వు ఖచ్చితంగా ఈ సిఐడి ఆఫీస్కి నువ్వు వచ్చి అటెండ్ కావాలి ఎంక్వైరీ. ఎందుకు హుజరాబాద్లో మా డంపింగ్ యార్డ్ వద్దు అని నేను పోరాటం చేయొద్దా? నేను ఆడ పోరాటం చేస్తా అని అనుకోగానే నాకు సిఐడి నోటీసులు ఇస్తారా? 4th కాకపోతే 5th ఇవ్వాల్సింది, 6th. 4th రోజు నా ప్రోగ్రామ్ ఆడ డంపింగ్ యార్డ్ కింద ఉంది కాబట్టి సిఐడి నోటీస్ 4th ఇస్తావు. సరే 4th నువ్వు ఇచ్చినావు, నేను వస్తా, చట్టాన్ని గౌరవిస్తా కావచ్చు. నేను 5th రోజు, 6th రోజు, 7th రోజు పెట్టుకుంటా. ఎట్లా ఆపగలుగుతావు? దీనికోసం నువ్వు ఆపుతావా? అసలు డంపింగ్ యార్డ్ అనేది మా హుజరాబాద్లో ఎందుకు పెట్టాలి అంటే కరీంనగర్లో ఉన్న చెత్త అంతా, హనంకొండ వరంగల్లో ఉన్న చెత్త అంతా అది తీసుకొచ్చి హుజరాబాద్లో పెడతారా? మడికొండలో ఉన్న ప్లాంట్ని తీసుకొచ్చి హుజరాబాద్లో ఎందుకు పెడతారు మీరు? ఎవరు చేయమన్నారు హుజరాబాద్లో? మేము ఎట్టు పరిస్థితిలో హుజరాబాద్లో డంపింగ్ యార్డు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతుందంటే మాత్రం ఊకునే ప్రసక్తే లేదు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా బలమైన పునాదులపై ఆధారపడి ఉండాలని అరకు పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ తనుజా వినయ్ అన్నారు. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గిరిజనుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం జీవో నంబర్ 3ను పునరుద్ధరించాలని సూచించారు. స్థానికీకరణ ద్వారా గిరిజన యువతకు 100% ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. Thank you, madam. I address this house on the issue of left-wing extremism, a challenge that has tested not only our internal security but also our commitment to inclusive development and social justice. Let us very outset, I would like to submit that our objective must be clear and comprehensive. We must not only eliminate extremism but also eliminate the conditions that give rise to it. Madam, left-wing extremism cannot be seen in isolation, but it's not merely a law and order problem. It is deeply connected with the deprivation, underdevelopment, and lack of access to the basic governance, particularly in tribal and remote areas. Madam, there is no denying that the country has made significant progress. Violent incidents has reduced nearly 90% compared to the past. The geographical spread has been shrunk from 120 districts to around dozen today. Many previously inaccessible areas are now connected with the roads, telecoms, and banking services. This progress reflects a clear and consistent national approach that is combining security measures with the development initiatives. But madam, if we are to achieve lasting solution, we must go deeper. In several affected areas, the communities have faced historical negligence. There have been concerns related to land rights, livelihood opportunities, and displacement. Access to education, healthcare, and justice delivery systems are still limited. These gaps create a sense of alienation, which gives the scope for exploitation in innocent tribes. Let us be clear, ma'am. Violence is never be justified, but is ignoring the underlying issues will only prolong the problem. Madam, our approach must rest on strong pillars of development. Let us focus on the rules. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. వరుసగా 3వ రోజు కూడా వాటి జోరు కొనసాగింది. బుధవారం ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,51,500 రూపాయలకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. మరోవైపు కిలో వెండి ధర కూడా 5,000 రూపాయలు పెరిగి 2,37,000 రూపాయలకు ఎగబాకింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో కొనుగోలు ఆసక్తి పెరగడం ధరల పెరుగుదలకు దోహదపడింది. ఇరాన్తో యుద్ధం 2-3 వారాల్లోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా పరిస్థితి ధరలు బలపడ్డాయి. ఆసియా ట్రేడింగ్ లో కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ కు 1.25% పెరిగి $4,737 వద్ద ట్రేడ్ అయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుతాయనే అంచనాలు కూడా ధరలకు మద్దతునిచ్చాయి. దేశవ్యాప్తంగా సగటున 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,250 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర 14,827 రూపాయలు పలుకుతూ ఉండగా ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 13,591 రూపాయలుగా ఉంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం సోమవారం నాటికి 10 గ్రాముల బంగారం ధర 1,46,733 రూపాయలుగా ఉంది.
మహావీర్ జయంతి సందర్భంగా మంగళవారం మార్కెట్లకు సెలవు కావడంతో అవే ధరలు కొనసాగాయి. కొత్త ఆర్థిక త్రైమాసికం భారత స్టాక్ మార్కెట్లకు శుభారంభాన్ని ఇచ్చింది. గత నెలలో ఇరాన్ యుద్ధ భయాలతో భారీగా పతనమైన సూచీలు బుధవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలతో దూసుకెళ్లాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1814 పాయింట్లు లాభపడి 73,762 వద్దకు చేరగా ఎన్ఎస్సి నిఫ్టీ 567 పాయింట్లు పెరిగి 22,899 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు మార్కెట్ల సెంటిమెంట్లను బలపరిచాయి. 2-3 వారాల్లో అమెరికా బలగాలు ఇరాన్ను వీడుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచ మార్కెట్లలో జోష్ నింపింది. ఈ ప్రభావంతో అమెరికా మార్కెట్లైన S&P 500, డౌ జోన్స్ సూచీలు 2.5% నుంచి 2.9% వరకు పుంజుకోగా నాస్డాక్ 3.8% లాభపడింది. అదే ఉత్సాహంతో ఆసియా మార్కెట్లైన జపాన్ నిక్కీ 4%, దక్షిణ కొరియా కోస్పీ 6% మేర పెరిగాయి. దేశీయంగా చూస్తే బ్రాడర్ మార్కెట్లలోనూ కొనుగోళ్ల సందడి కనిపించింది. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా 2.5% పైగా లాభపడ్డాయి. మార్కెట్లలో భయాలను, అనిశ్చితిని సూచించే ఇండియా ఓలటాలిటీ ఇండెక్స్ 15% పడిపోయి 23.65కు చేరడం ట్రేడర్లకు ఊరటనిచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్లో సైనిక చర్యల ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన. మరో 2-3 వారాల్లో సైనిక కార్యకలాపాలను ముగిస్తామని స్పష్టీకరణ. కాంగ్రెస్ వాళ్లు రాజకీయ రాబందులు, హస్తం పార్టీపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ. అల్లర్లకు మెజారిటీ ప్రజలను బాధ్యులను చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ప్రధాని మోదీ. వారివి బుజ్జిగింపు, ఓటు బ్యాంక్ రాజకీయాలు అని విమర్శ. FCRA బిల్లు అంశంపై కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కేరళం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. లోక్సభలో ధ్వజమెత్తిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ట్యాంక్ బండ్ శివకు ప్రభుత్వం తరఫున సాయం అందించిన రేవంత్ రెడ్డి, అతని కుమారుడు వేణుమాధవ్ కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన సీఎం. అధికారుల పనితీరును ఇకపై నేరుగా ప్రజలకు చెబుతా ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి. రెండేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేంటి నిలదీసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడినందుకు నన్ను టార్గెట్ చేశారు. అసెంబ్లీ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం. లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ తనూజ. పసిడి పరుగు 1,00,000 దాటిన ధర.
పతనం నుంచి కోలుకున్న మార్కెట్లు నేడు లాభాల పంట. ఇవి ఇప్పటివరకు కనబలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.